2025 ఐపీఎల్లో ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. మరి ఫస్ట్ వీక్ లో టాప్ 10 బెస్ట్ బ్యాటింగ్ నాక్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 10 రచన్ రవీంద్ర. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై ఓపెనర్ రచన్ రవీంద్ర ఒక ఇంపార్టెంట్ హాఫ్ సెంచరీ కొట్టి తన టీం ని గెలిపించాడు. 156 రన్స్ టార్గెట్ తో చేస్ స్టార్ట్ చేసిన చెన్నై లాస్ట్ లో కొంచెం తడబడటంతో మ్యాచ్ టైట్ అయింది. అయితే ఓపెనర్ గా వచ్చిన రచన్ రవీంద్ర ఒక ఎండ్ లో స్టడీగా ఆడుతూ లాస్ట్ లో 6 కొట్టి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. మొత్తం 45 బాల్స్ ఆడిన రచన్ రవీంద్ర 4 సిక్స్లు 2 4లతో కలిపి 65 రన్స్ కొట్టాడు. నెంబర్ 9 ఫిల్ సాల్ట్. కేకేఆర్ తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ లో ఫిల్ సాల్ట్ క్విక్ హాఫ్ సెంచరీ కొట్టి ఆర్సీబీ విక్టరీలో కీ రోల్ ప్లే చేశాడు. 175 రన్స్ టార్గెట్ తో చేస్ స్టార్ట్ చేసిన ఆర్సీబీకి పవర్ ప్లే లో సాల్ట్ అదిరిపోయే స్టార్ట్స్ అందించాడు. 4 సిక్సర్లతో రెచ్చిపోయాడు. కేవలం 31 బాల్స్ లో 2 సిక్స్లు 9 4లతో కలిపి 56 రన్స్ స్కోర్ చేశాడు. నెంబర్ 8 అజింక్య రహానే. ఆర్సీబీతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ లో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే సూపర్ హాఫ్ సెంచరీ కొట్టాడు. మొదటి 3 ఓవర్లలో కేవలం 9 రన్స్ మాత్రమే చేసిన టైంలో బ్యాటింగ్ కి వచ్చిన రహానే ఆర్సీబీ బౌలర్స్ పైన రివర్స్ అటాక్ చేశాడు. తన క్లాసిక్ బ్యాటింగ్ తో ఈజీగా బౌండరీలు సిక్సర్లు కొట్టాడు. మొత్తం 31 బాల్స్ ఎదుర్కొన్న రహానే 4 సిక్స్లు 6 4లతో కలిపి 56 రన్స్ కొట్టాడు. నెంబర్ 7 మిచెల్ మార్ష్. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. నికోలస్ పురాన్ తో కలిసి ఢిల్లీ బౌలర్స్ ని ఒక ఆట ఆడుకున్నాడు. కేవలం 36 బాల్స్ ఫేస్ చేసిన మిచెల్ మార్ష్ 6 4లు 6 సిక్సర్లతో కలిపి 72 రన్స్ చేశాడు. ఈ ఐపీఎల్ కి ముందు ఇంజురీ వలన ఇబ్బంది పడిన మార్ష్ లక్నో వైపు మంచి ఫామ్ కనపరుస్తున్నాడు. నెంబర్ 6 ట్రావిస్ హెడ్. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన అటాకింగ్ బ్యాటింగ్ తో విరుచుకుపడ్డాడు. పవర్ ప్లేలో ఏమాత్రం జాలీ దయా లేకుండా రాజస్థాన్ బౌలర్స్ ని చితక్కొట్టి పడేశాడు. హెడ్ బ్యాటింగ్ వలన ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో 94 రన్స్ స్కోర్ చేశారు. మొత్తం 31 బాల్స్ ఫేస్ చేసిన ట్రావిస్ హెడ్ 9 4లు 3 సిక్సర్లతో కలిపి 67 రన్స్ స్కోర్ చేశాడు. నెంబర్ 5 అశుతోష్ శర్మ. లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఫినిషర్ అశుతోష్ శర్మ సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. అసలు గెలిచే ఛాన్సులు లేవనుకున్న మ్యాచ్ ని సింగిల్ హ్యాండ్ తో గెలిపించి హీరో అయ్యాడు. ఈ మ్యాచ్ లో 31 బాల్స్ ఫేస్ చేసిన అశుతోష్ శర్మ 5 సిక్స్లు 5 4లతో కలిపి 66 రన్స్ కొట్టి నాట్అవుట్ గా నిలిచాడు. లాస్ట్ ఓవర్ లో 6 కొట్టి తన టీం కి మెమరబుల్ విక్టరీ అందించాడు. నెంబర్ 4 పురాన్. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో నికోలస్ పురాన్ తన బ్యాటింగ్ తో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ని ఊచకోత కోసేశాడు. 191 రన్స్ టార్గెట్ తో చేస్ స్టార్ట్ చేసిన లక్నో టీం కి పవర్ ప్లే లోనే మ్యాచ్ ని డిసైడ్ చేసేశాడు. కేవలం 26 బాల్స్ లో 6 సిక్స్లు 6 4లతో కలిపి 70 రన్స్ స్కోర్ చేశాడు. పురాన్ విధ్వంసకరమైన బ్యాటింగ్ వలన సన్ రైజర్స్ అసలు మ్యాచ్ లో కంబ్యాక్ ఇవ్వలేకపోయారు. నెంబర్ 3 డికాక్. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫస్ట్ మ్యాచ్ లో డక్అవుట్ అయిన డికాక్ తర్వాత మ్యాచ్ లో నెక్స్ట్ లెవెల్ లో బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్ గా దిగిన డికాక్ లాస్ట్ వరకు బ్యాటింగ్ చేసి కేకేఆర్ ని గెలిపించాడు. మొత్తం 61 బాల్స్ లో 8 4లు 6 సిక్సర్లతో కలిపి 97 రన్స్ కొట్టి నాట్అవుట్ గా నిలిచాడు. నెంబర్ 2 శ్రేయస్ అయ్యర్. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. హోమ్ గ్రౌండ్ లో గుజరాత్ బౌలర్స్ కి చుక్కలు చూపించాడు. 6లు 4లు కొడుతూ స్కోర్ బోర్డ్ ను పరిగెత్తించాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 42 బాల్స్ ఫేస్ చేసిన శ్రేయస్ అయ్యర్ 97 రన్స్ కొట్టి నాట్అవుట్ గా నిలిచాడు. టీం కోసం సెంచరీ చేసే ఛాన్స్ ని కూడా వదులుకున్నాడు. నెంబర్ 1 ఇషాన్ కిషన్. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ ఈ సీజన్ లో మొదటి సెంచరీ కొట్టి తన సత్తా ఏంటో చూపించాడు. రాజస్థాన్ బౌలర్స్ మీద ఎదురుదాడి చేశాడు. కేవలం 47 బాల్స్ లో 7 సిక్స్లు 11 4లతో కలిపి 106 రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇషాన్ కిషన్ ఐపీఎల్ కెరీర్ లో తనకి ఇదే మొదటి సెంచరీ.